ఫిబ్రవరి 24, 2009 కాలిఫోర్నియాలోని ఒక చిన్న గదిలో ఒక 33 ఏళ్ల యువకుడు తల పట్టుకుని కూర్చునున్నాడు. తన పేరు యాన్ కుమ్. సరిగ్గా అదే సమయంలో తను ఎంతో ఆశతో అప్లై చేసిన ఫేస్బుక్ మరియు ట్విట్టర్ ఉద్యోగాల నుండి అతనికి రిజెక్షన్ మెయిల్స్ వచ్చాయి. ఆ రాత్రి యాన్కి నిద్ర పట్టలేదు. తన పెయిన్ కేవలం డబ్బు లేకపోవడం వల్ల కాదు, నేనొక ఫెయిల్యూర్ని అనే తన సొంత ఐడెంటిటీ అతన్ని లోపల నుంచి చంపేస్తుంది. అతను ఏ పని చేసినా అది ఫెయిల్ అవుతుంది అనే ఒక ట్రాప్లో తను చిక్కుకుపోయాడు. కానీ ఆ రోజు యాన్ ఒక పవర్ఫుల్ నిర్ణయం తీసుకున్నాడు. తను ఒక జాబ్ సీకర్ అనే ఐడెంటిటీని వదిలేసి ఒక క్రియేటర్గా తనని తాను మార్చుకున్నాడు. ఆ ఐడెంటిటీ షిఫ్ట్ నుండే వాట్సాప్ అనేది పుట్టింది. వాట్సాప్ ఎంత సక్సెస్ఫుల్ అనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ దీనికోసం తను మారలేదు, తన ఐడెంటిటీని మార్చుకున్నాడు అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనలో చాలామంది ఇప్పుడు సరిగ్గా ఇదే స్థితిలో ఉన్నాం. మన పనులను మనం మార్చడానికి ట్రై చేస్తున్నాం, కానీ నేనింతే అనే మన పాత ఐడెంటిటీని మాత్రం మనం మార్చుకోలేకపోతున్నాం. అండ్ క్లియర్గా మనం కూడా ఐడెంటిటీ ట్రాప్లో పడుతున్నాం. మీరు ఎంత డిసిప్లిన్గా ఉండాలి అని అనుకున్నా మీ పాత ఐడెంటిటీ మారనంత వరకు మళ్ళీ మీరు పాత మనిషిలాగే ఉండిపోతారు. అందుకే ఈరోజు ఇంటర్నెట్లో మోస్ట్ పవర్ఫుల్ థింకర్ అయిన డాన్ కో, ఈయన చెప్పిన ఒక సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇది వింటే మీ పాత ఐడెంటిటీని మీరు ముక్కలు చేసి ఒక కొత్త మిమ్మల్ని ఎలా పుట్టించాలో మీకు అర్థమవుతుంది. ముందుగా ద ఐడెంటిటీ గ్యాప్. మనం ఒక పెద్ద గోల్ సెట్ చేసుకున్నప్పుడు కేవలం 2 విషయాల మీద దృష్టి పెడతాం. ఒకటి యాక్షన్, రెండోది అవుట్కమ్. కానీ వీటికంటే ముఖ్యమైనది ఇంకొకటి ఉంది, అదే ఐడెంటిటీ. మీరు ఒక గొప్ప జీవితాన్ని ఒక పాడైపోయిన పునాది మీద నిర్మించలేరు, ఎందుకంటే అది వెంటనే కూలిపోతుంది. మనం ఒక సక్సెస్ఫుల్ బాడీ బిల్డర్ని చూసినప్పుడు అతనంత హెల్దీగా తినడానికి ఎంత కష్టపడుతున్నాడో అని అనుకుంటాం. కానీ నిజమేంటో తెలుసా? అతను హెల్దీగా తినడానికి అస్సలు కష్టపడ్డాడు. అతను తనని తాను ఒక బాడీ బిల్డర్గా చూసుకుంటాడు కాబట్టి జంక్ ఫుడ్ తినడమే అతనికి కష్టంగా అనిపిస్తుంది. జంక్ ఫుడ్ తినడం అతనికి నరకంలా అనిపిస్తుంది. అలాగే ఒక కోటీశ్వరుడైన ఒక CEO ఉదయాన్నే లేవడానికి కష్టపడ్డాడు. బెడ్ మీద అలా ఖాళీగా పడుకోవడమే అతనికి కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు చేసే పనులతో ముడిపడి ఉంది. మనం అసలు ఎక్కడ ఫెయిల్ అవుతుందో తెలుసా? ఒక వ్యక్తి ఒక 15 కిలోలు బరువు తగ్గాలి అని అనుకున్నాడు. అతను ఏమంటాడంటే, నేను ఎప్పుడెప్పుడు బరువు తగ్గుతానా, మళ్ళీ నా పాత లైఫ్ని నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తానా, మళ్ళీ ఆ జిలేబీని ఎప్పుడు తింటాను, మళ్ళీ పునుగులు ఎప్పుడు తింటాను అని అనుకుంటాడు. ఇదే అసలైన ట్రాప్. బరువు తగ్గాక మళ్ళీ పాత లైఫ్ స్టైల్కి వెళ్ళాలి అని కోరుకుంటున్నాడంటే అతను తన ఐడెంటిటీని మార్చుకోలేదు. అతను కేవలం తను చేసే పనుల్ని మాత్రం టెంపరీగా వాయిదా వేస్తున్నాడు అంతే. అందుకే రిజల్ట్ వచ్చాక మళ్ళీ పాత స్టైల్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ లావ్ అయిపోతాడు. సో గుర్తుంచుకోండి, మీరు డబ్బు సంపాదించాలి లేదా హెల్దీగా మారాలి అని ఎప్పుడైనా అనుకుంటే పైన మాటలు చెప్తే సరిపోదు. మీ ఐడెంటిటీ మారినంత వరకు మీరు చేసే ప్రతి ప్రయత్నం ఒక భారంగా, ఒక వేస్ట్ లాగానే ఉంటుంది. ఎప్పుడైతే మీ పాత అలవాట్లు మీకు చిరాకును తెప్పించేస్తాయో, అసహ్యాన్ని తెప్పించేస్తాయో, అప్పుడే మీలో మార్పు మొదలవుతుంది. మీ గోల్కి అడ్డుపడే పనులు మీకు నచ్చకూడదు, ఎందుకంటే ఆ పనులు ఎక్కడికి తీసుకువెళ్తాయో మనకి బాగా తెలుసు. ద హిడెన్ ఎజెండా ఆఫ్ ద మైండ్. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు. నేను సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నా, నాకు ఎలా సక్సెస్ అవ్వాలో తెలిసినా కూడా ఆ పనులు నేను ఎందుకు చేయట్లేదు? మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? సైకాలజీ ప్రకారం మన ప్రతి ప్రవర్తన వెనక ఒక పక్కా లక్ష్యం ఉంటుందంట. సమస్య ఎక్కడొస్తుందంటే, మనం పైకి చెప్పే లక్ష్యాలు వేరు, మన మనస్సు లోపల అంటే మనం అన్కాన్షియస్గా మనం తీసుకునే నిర్ణయాలు, దాని వెనకాల ఉన్న లక్ష్యాలు వేరు. చాలా ఫేమస్ సైకాలజిస్ట్ అయిన ఆల్ఫ్రెడ్ యాడ్లర్ ఒక మాట అంటారు, ట్రస్ట్ ఓన్లీ మూమెంట్. లైఫ్ హ్యాపెన్స్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఈవెంట్స్, నాట్ ఆఫ్ వర్డ్స్. ట్రస్ట్ మూమెంట్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తి మాటల్ని నమ్మకండి, కేవలం వాళ్ళు చేసే పనులను, వాళ్ళు చేసే యాక్షన్స్ని మాత్రమే నమ్మండి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనలో చాలామంది ఫ్రెండ్స్లో ఎవడొకడు ఉంటాడు, రేపొద్దున్నే నేను లేస్తానరా, నన్ను ఎవడ ఆపలేడు, నేను జిమ్కి వెళ్ళిపోవాల్సిందే అని అంటాడు. రాత్రి అంత గట్టిగా చెప్పాక కూడా ఉదయాన్నే మాత్రం లేట్గా లేస్తాడు, జిమ్కి వెళ్ళడు. సో అతని మాట వేరు, అతని తీసుకునే యాక్షన్ వేరు. సో మాటలో అబద్ధం ఉంది, యాక్షన్లో నిజం ఉంది. ఇక్కడ మన మనస్సు ఆడే గేమ్ ఏంటంటే, మీరు ఒక పనిని వాయిదా వేస్తున్నారంటే
దానికి మీరు నాకు క్రమశిక్షణ, నాకు డిసిప్లిన్ లేదు అని ఒక సాకు చెప్పుకుంటారు. కానీ నిజానికి అక్కడ మీ మనసు మిమ్మల్ని ఆ పని పూర్తి చేసి బయట ప్రపంచానికి చూపించినప్పుడు వచ్చే రివ్యూ లేదా జడ్జిమెంట్ ఉంటుంది చూసారా, దాని నుండి మిమ్మల్ని కాపాడాలని చూస్తుంది. అంటే మీరు సక్సెస్ అవ్వడం లేదా ఫెయిల్ అవ్వడం కంటే కూడా ఏమీ అవ్వకుండా సేఫ్గా ఉండడానికి మీ మనస్సు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఒక వ్యక్తి తన డెడ్ ఎండ్ జాబ్ నుండి బయటికి రావాలని ప్రతిరోజు చెప్తూ ఉంటాడు, కానీ అక్కడే ఉంటాడు. కారణం ఆ ఉద్యోగంలో ఉండే సెక్యూరిటీ, అలాగే ఒక ప్రెడిక్టబిలిటీ. సమాజం దృష్టిలో ఒక ఉద్యోగం చేస్తున్నాను అని అనిపించుకోవడమే అతనికి ఒక పెద్ద విజయంలో అనిపిస్తుంది. అందుకే అతను కొత్త జీవితం వైపు అడుగు వేయడు. సో గుర్తుంచుకోండి, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఆగిపోయారంటే దాని అర్థం మీరు అక్కడ ఉండటమే సేఫ్ అని మీ మనసు బలంగా నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని బద్దలు కొట్టినప్పుడే మీరు అనుకున్న చోటికి వెళ్ళగలరు. అండ్ అలాంటి చోటులకి వెళ్ళాలి అంటే మనకి కంపల్సరీ కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కాలంలో మనుషులతో మాట్లాడటమే కాదు, ఇలా వీడియోస్ చేయడానికి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము తెలుగు గీక్స్ అకాడమీ ద్వారా ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనే ఒక కోర్సుని లాంచ్ చేసాం. అండ్ మార్కెట్లో ఉన్న అన్ని కోర్సులతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంటుంది. మేము దీని ప్రైస్ అయితే 2499 పెట్టాం, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆఫర్లో 1499కి అందిస్తున్నాం. అండ్ ఇందులో ప్రీ రికార్డెడ్ వీడియోస్తో పాటు ఎఫర్మేషన్స్, ప్రాక్టీస్ షీట్స్, మెమరీ పీడిఎఫ్స్ ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఒక్కసారి తీసుకుంటే లైఫ్ టైం మీరు ఎప్పుడైనా సరే ఈ కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇది పర్టికులర్గా తెలుగు వాళ్ళ కోసం డిజైన్ చేయబడింది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి క్లిక్ చేసి చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. ద హిప్నోసిస్ ఆఫ్ ఐడెంటిటీ. మనమందరం మనకి తెలియని ఒక హిప్నాటిజంలో ఉన్నాం. సైకోసైబర్నెటిక్స్ రచయిత అయిన మ్యాక్స్వెల్ మాల్ట్స్ ఏమంటారంటే, యు ఆర్ వాట్ యు బిలీవ్ యు ఆర్. ఇఫ్ యూ బిలీవ్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్, యూ విల్ ఫెయిల్. నాట్ బికాస్ యూ ల్యాక్ ఎబిలిటీ, బట్ బికాస్ యువర్ సెల్ఫ్ ఇమేజ్ యాక్ట్స్ లైక్ ఏ హిప్నాటిస్ట్ సజెషన్, ఫోర్సింగ్ యూ టు యాక్ట్ అవుట్ దట్ రోల్. అంటే ఒక ఆలోచన నిజమని మీరు బలంగా నమ్మితే అది మిమ్మల్ని ఒక హిప్నాటిస్ట్ మాటల కంటే కూడా ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. మీరు ఒక గోల్ అనుకుంటారు, దానికోసం కొన్ని పనులు చేస్తారు, కానీ ఆ పనులు ఫెయిల్ అవుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ఒక ఫెయిల్యూర్ అని నమ్మడం మొదలు పెడతారు. ఒక్కసారి ఆ ముద్ర పడ్డాక అది మీకు నష్టం కలిగిస్తున్నా సరే ఆ పాత ఇమేజ్లో నుంచి మీరు బయటికి రారు. మీరు ఎందుకు మారలేకపోతున్నారంటే ఈ ఐడెంటిటీ సైకిల్ మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే తల్లిదండ్రుల నమ్మకాలు మరియు సొసైటీ ప్రెషర్స్ వల్ల మొదలవుతుంది. వాటిని కాదని ఆలోచిస్తే శిక్షిస్తారనే భయం మనకి చిన్నప్పటి నుంచి ఉంది. వాటినే మన ఐడెంటిటీగా మనం మార్చేసుకున్నాం. ఈరోజు మనం ఒక కొత్త లైఫ్ వైపు అడుగు వేయలేకపోవడానికి కారణం ఆ పాత నేను చచ్చిపోతుందేమో అనే ఒక భయం ఉంటుంది. మన శరీరాన్ని కాపాడుకోవడానికంటే కూడా మనం మన ఐడెంటిటీకి ఎక్కువగా వాల్యూ ఇస్తాం. అలాగే ఐడెంటిటీ థ్రెట్. ఎవరైనా మన అభిప్రాయాల్ని లేదా మన నమ్మకాల్ని ప్రశ్నిస్తే మనకి కోపం వస్తుంది. ఎందుకంటే ఎవడైనా అలా చేస్తే మనల్ని ఎవడో కొట్టినట్టుగా మన మైండ్ ఫీల్ అవుతుంది. దీనినే ఐడెంటిటీ థ్రెట్ అంటారు. మీరు ఒక గేమర్ గానో లేకపోతే ఒక సాధారణ ఉద్యోగిగానో మిమ్మల్ని మీరు బలంగా నమ్మితే ఒక క్రియేటర్ లాగా లేకపోతే ఒక లీడర్ లాగా మనం పని చేయలేం. ఎందుకంటే ఆ కొత్త పనులు మీ పాత ఐడెంటిటీకి ఒక ముప్పులాగా, అంటే ఒక థ్రెట్ లాగా అనిపిస్తాయి. సో మీరు ఒక కొత్త మనిషిగా పుట్టాలంటే పాత మనిషిని వదిలేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆ పాత ఐడెంటిటీ సైకిల్ని బ్రేక్ చేసినప్పుడే మీ అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఇంటెలిజెన్స్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ స్టీరింగ్. నవల్ రవికాంత్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ద టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ బీయింగ్ ఏబుల్ టు గెట్ వాట్ యు వాంట్ అవుట్ ఆఫ్ లైఫ్. అంటే అసలైన తెలివితేటలు ఏమిటంటే మీ జీవితంలో మీకు కావాల్సింది మీరు ఈజీగా పొందడం. మరి ఆ తెలివితేటల్ని ఎలా వాడాలి? తెలివితేటలు అనేవి ఒక సిస్టమ్ లాంటివి. ఇందులో 3 ముఖ్యమైన పార్ట్స్ ఉన్నాయి. మొదటిది యాక్టింగ్, మీ లక్ష్యం వైపు ఒక అడుగు వేయడం, అంటే ఒక యాక్షన్ తీసుకోవడం. రెండోది సెన్సింగ్, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారో గమనించడం. మీరు ఈ పొజిషన్లో ఉన్నారా, ఏ పొజిషన్లో ఉన్నారు, మీరు ఏం చేయగలరు అనేది మీరు తెలుసుకోవడం. మూడోది కంపేరింగ్, మీరు అనుకున్న గమ్యానికి ప్రస్తుతం మీరున్న స్థితికి మధ్య ఉన్న తేడాని పోల్చి చూసి మళ్ళీ మీ అడుగుల్ని కరెక్ట్ చేసుకోవడం. తక్కువ తెలివితేటలు ఉన్నవారు ఒక సమస్య రాగానే అక్కడ ఆగిపోతారు లేదా ప్రయత్నించడం మానేస్తారు. కానీ హై ఇంటెలిజెన్స్ ఉన్నవారు ప్రతి సమస్యని ఒక ఫీడ్బ్యాక్ లాగా తీసుకుంటారు. ఒక షిప్ మీద వెళ్ళేవాడు ఎలాగైతే తన షిప్ దారి తప్పుతుంటే మళ్ళీ దారిలోకి తెచ్చుకుంటాడో అలా జీవితాన్ని స్టీరింగ్ చేయడమే అసలైన తెలివితేటలు. ఒక రైటర్ తన పుస్తకాల్ని ఎవరు చదవడం లేదని ఆపేస్తే అది లో ఇంటెలిజెన్స్కి సిగ్నల్. ఎందుకంటే అతను ఆ సిస్టమ్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. అదే హై ఇంటెలిజెన్స్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? హెడ్లైన్ బాగోలేదా, కంటెంట్లో డెప్త్ లేదా, మనం ఇంకేం చేయాలి, ఇంకేం యాడ్ చేయాలి, ఇలాంటి ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు.
ఏ సమస్యనైనా సరే తగినంత సమయం ఇస్తే దాన్ని మనం పరిష్కరించవచ్చు. ఇది నమ్మడమే అసలైన తెలివితేటలు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు అనుకున్న దారిలో కష్టాలు ఎదురైనప్పుడు క్విట్ చేస్తున్నారు అంటే మీరు మీ ఇంటెలిజెన్స్ని వాడటం లేదని అర్థం. తెలివితేటలంటే అన్నీ తెలిసి ఉండడం కాదు, ఏమీ తెలియనప్పుడు కూడా ఎలా నేర్చుకుని ముందుకు వెళ్ళాలో తెలియడం. మీ మైండ్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. దానికి మీరిచ్చే గోల్స్ మీ ప్రపంచాన్ని నిర్ణయిస్తాయి. అందుకే పాత దారులను వదిలేసి కొత్త లక్ష్యాల వైపు మీ జీవితాన్ని స్టీరింగ్ చేయడం ఇప్పుడే మొదలుపెట్టండి. హౌ టు లాంచ్ ఇంటూ అ కంప్లీట్లీ న్యూ లైఫ్. ఎక్కువగా మన జీవితాలు ఎందుకు మారు అంటే, మనం మార్పు గురించి కేవలం ఆలోచిస్తాం తప్ప ఒక ప్లాన్ ప్రకారం పనిచేయం. నిజమైన మార్పు అనేది మీ మనసులో ఒక బలమైన డిజోనెన్స్, అంటే అభిప్రాయ భేదం ఉండటం, దీనివల్ల వస్తుంది. మీ ప్రెజెంట్ లైఫ్ మీకు నచ్చడం లేదు అనే నిజాన్ని మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నప్పుడు ఆ అసంతృప్తి నుండి మీరు కొత్త జీవితం వైపు అడుగులు వేస్తారు. దీనికోసం మీరు ఒక్కరోజు కేటాయించి మీ మైండ్ని ఎక్స్కవేట్ చేయండి, అంటే తవ్వండి. అండ్ ఈ ఎక్స్కవేషన్ని 3 పార్ట్స్లో చేయాలి. మొదటిది డిజోనెన్స్, మీ ప్రెజెంట్ సిచ్యువేషన్ మీద మీకు అసహ్యం కలగాలి. రెండోది అన్సర్టనిటీ, పాతది వదిలేశాక కొత్తది ఏంటో తెలియనప్పుడు వచ్చే ఆ గందరగోళాన్ని కొంచెం భరించాలి. తర్వాత డిస్కవరీ, అసలు మీకేం కావాలో క్లారిటీ వచ్చాక వేగంగా అడుగులు వేయడం మొదలు పెట్టాలి. మన జీవితంలో మనం చిన్న చిన్న సమస్యల్ని అలవాటు చేసుకుంటాం. ఈ ఉద్యోగం ఇంతే, నా బతికింతే అని మనల్ని మనం సరిపెట్టుకుంటూ ఉంటాం. కానీ డాన్కో ఏమంటారంటే, మీరు దేన్నైతే భరిస్తారో, దేన్నైతే టాలరేట్ చేస్తారో దాన్ని మీరు ఎప్పటికీ మార్చలేరు. మీరు దేన్నైతే అసహ్యించుకుంటారో దాని నుండి మాత్రమే మీరు బయటపడాలని ఆలోచిస్తారు. అలాగే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్తాను. అదేంటంటే, మీకు ఒక విజన్ ఉండడం ఎంత ముఖ్యమో అలాగే మీకు యాంటీ విజన్ ఉండడం కూడా అంతే ముఖ్యం. యాంటీ విజన్ అంటే మీరు ఏం అవ్వకూడదని కోరుకుంటున్నారో అదే. దీన్ని రాసుకోవడం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. రేపు ఉదయం లేవగానే ఈ ప్రశ్న వేసుకోండి, వచ్చే 5 ఏళ్ళలో నా జీవితం ఏ మాత్రం మారకపోతే నా పరిస్థితి ఏంటి? అప్పుడు కలిగే ఆ భయం, ఆ అసహ్యమే మీ ఇంధనంగా మారుతుంది. అదే మిమ్మల్ని ఒక ఫ్యూయల్ లాగా ముందుకు తీసుకువెళ్తుంది. ఆ ఎనర్జీని ఉపయోగించి కేవలం పనులను మార్చడం కాదు, నేను ఒక డిసిప్లిన్ ఉన్న వ్యక్తిని అనే ఒక కొత్త ఐడెంటిటీని ఒక స్టేట్మెంట్గా రాసుకోండి. ఆ ఒక్కరోజు మీరు చేసే ఈ ఆలోచన మీకు రాబోయే 10 ఏళ్ల జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. టర్న్ యువర్ లైఫ్ ఇంటూ అ వీడియో గేమ్. మనం వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎంత కష్టమైన లెవెల్ వచ్చినా సరే విసుగు లేకుండా గంటల తరబడి ఆడుతూ ఉంటాం. దానికి కారణం గేమ్లో ఉండే క్లారిటీ. మన జీవితంలో కూడా ఆ క్లారిటీని తీసుకువస్తే సక్సెస్ అవడం అనేది ఒక పనిలా కాకుండా ఒక ఆటలా మారుతుంది. మీ విజన్, మీ గోల్స్ అలాగే మీ యాక్షన్స్ ఒక గేమ్ ఇంటర్ఫేస్లా మార్చుకోవడమే ఈ పాయింట్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఒక గేమ్లో ఉండే మెయిన్ విషయాల్ని మీ జీవితానికి అప్లై చేయండి. ముందుగా విజన్, మీ గెలుపు, ఇది మీరు చేరుకోవాల్సిన ఫైనల్ స్టేజ్, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. అలాగే యాంటీ విజన్ అంటే ప్రమాదం, మీరు ఓడిపోతే ఏమవుతుంది, మీరు దేని నుండి తప్పించుకోవాలి, ఇది మీ లోపల మంటను పుట్టిస్తుంది. అలాగే 1 year గోల్, ఇది మీ మిషన్. ఈ సంవత్సరానికి మీరు పూర్తి చేయాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి, మెయిన్ పనులు ఏంటి, మెయిన్ మిషన్ ఏంటి. అలాగే 1 month ప్రాజెక్ట్, ప్రతి నెల మీరు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం లేదా ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేయడం, ఇదే మీరు సాధించే ఎక్స్పీరియన్స్ పాయింట్స్. అలాగే డైలీ క్వెస్ట్స్, ఈరోజు మీరు చేయాల్సిన చిన్న చిన్న పనులు, ఇవి పూర్తి చేసినా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. మనం గేమ్లో ఒక లెవెల్లో ఫెయిల్ అయితే నాకు టాలెంట్ లేదు అని గేమ్ ఆపేయం, అయినా సరే ఆడుతూ ఉంటాం. ఎక్కడ తప్పు చేశాను, ఇక్కడ ఈ స్కిల్ వాడితే ఎలా ఉంటుంది, ఇక్కడ ఈ స్టెప్ మారిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తాం. సేమ్ అలాగే మన పనిలో కూడా మనం ఆలోచించాలి. జీవితంలో కూడా ఒక బిజినెస్ ఫెయిల్ అయినా లేదా ఒక ఎగ్జామ్ సరిగ్గా రాయకపోయినా దాన్ని ఒక లెవెల్లో ఫెయిల్యూర్ లాగే చూడండి. గేమ్లో ఎలాగైతే మనం రీస్పాన్ అవుతామో అలాగే మన లైఫ్లో కూడా ఒక కొత్త స్ట్రాటజీతో బరిలోకి దిగాలి. మీ జీవితాన్ని ఒక గేమ్లా చూసినప్పుడు మీకు డిస్ట్రాక్షన్స్ ఉండవు. అనవసరమైన పనులు చేయడం అంటే మీ హెల్త్ బార్ని తగ్గించుకోవడమే. సో ఆ పనులు మీరు చేయరు. ఎప్పుడైతే మీరు మీ డైలీ టాస్క్లను క్వెస్ట్ లాగా భావిస్తారో అప్పుడు వాటిని పూర్తి చేయడంలో ఒక తెలియని కిక్ మీకు వస్తుంది. ఆ కిక్కే మిమ్మల్ని ఎవరూ ఆపలేనంత వేగంగా సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. నెక్స్ట్, ఇంటరప్టింగ్ ఆటోపైలట్. మనం రోజు ఒకే రకమైన పనులు చేస్తూ తెలియకుండానే ఒక ఆటోపైలట్ మోడ్లోకి వెళ్ళిపోతుంటాం. దీనివల్ల రోజంతా ఏదో పని చేస్తున్నాం అనే భ్రమలో ఉంటాం తప్ప నిజంగా ప్రోగ్రెస్ అనేది ఉండదు. అండ్ ఈ పాత అలవాట్లను మనం బ్రేక్ చేయాలంటే మీ ఫోన్ నోటిఫికేషన్స్ని ఒక అస్త్రంలాగా, ఒక వెపన్లా వాడాలి. డాన్కో చెప్పినట్టు మీ ఫోన్లో ఈ క్వశ్చన్స్ని రిమైండర్స్గా సెట్ చేసుకోండి. ముందుగా ఉదయం 11 గంటలకి, వాట్ ఐఎమ్ ఐ అవాయిడింగ్ రైట్ నౌ బై డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. మన మనస్సు కష్టమైన పనులను చూసి భయపడి వాటి నుండి తప్పించుకోవడానికి పనికిరాని విషయాల్లో మునిగిపోతుంది. ఈ ప్రశ్న ఆ క్షణంలో మీరు చేస్తున్న టైం వేస్ట్ పనిని ఆపి మీరు దేనికి భయపడుతున్నారో ఆ నిజాన్ని గుర్తు చేస్తుంది.
అలాగే మధ్యాహ్నం 1:30కి. ఇఫ్ సమ్వన్ ఫిల్మ్డ్ ద లాస్ట్ 2 hours, వాట్ వుడ్ దే కంక్లూడ్ ఐ వాంట్ ఫ్రమ్ మై లైఫ్? గత 2 గంటలు మీ ప్రవర్తనని ఒక థర్డ్ పర్సన్ వ్యూలో చూస్తే మీరు సక్సెస్ వైపు వెళ్తున్నారా లేకపోతే ఒక లేజీనెస్ వైపు వెళ్తున్నారా అనేది మీకు అర్థమవుతుంది. ఇది ఒక పవర్ఫుల్ రియాలిటీ చెక్. అలాగే మధ్యాహ్నం 3:15 గంటలకి, యామ్ ఐ మూవింగ్ టువర్డ్ ద లైఫ్ ఐ హేట్ ఆర్ ద లైఫ్ ఐ వాంట్? ఈ నోటిఫికేషన్ పెట్టుకోండి. ప్రతి చిన్న పని మనల్ని ఏదో ఒక డైరెక్షన్లో నడిపిస్తుంది. ఈ క్వశ్చన్ మళ్ళీ మీ ఫోకస్ని మీ విజన్ వైపు నడిపిస్తుంది. అలాగే సాయంత్రం 5 గంటలకి, వాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐఎమ్ ప్రిటెండింగ్ ఇజంట్ ఇంపార్టెంట్? మనం భయంతో కొన్ని ముఖ్యమైన బాధ్యతలను పట్టించుకోనట్లుగా మనల్ని మనం మోసం చేసుకుంటాం. ఈ నోటిఫికేషన్ ఆ అబద్ధాన్ని బద్దలు కొట్టి మీ ప్రయారిటీని మళ్ళీ మీకు గుర్తు చేస్తుంది. అలాగే సాయంత్రం 7:30కి, వాట్ డిడ్ ఐ డూ టుడే అవుట్ ఆఫ్ ఐడెంటిటీ ప్రొటెక్షన్ రాదర్ దెన్ జెన్యున్ డిజైర్? 10 మందిలో ఒకలాగా అనిపించుకోవడానికి లేదా పాత ఇమేజ్ని కాపాడుకోవడానికి మీరు చేసిన పనులేంటో ఈ ప్రశ్న బయటపెడుతుంది. అలాగే రాత్రి 9 గంటలకి, వెన్ డిడ్ ఐ ఫీల్ మోస్ట్ అలైవ్ టుడే? వెన్ డిడ్ ఐ ఫీల్ మోస్ట్ డెడ్? ఏ పనులు మీలో ఉత్సాహాన్ని నింపాయి, అలాగే ఏ పనులు మీలోని ఎనర్జీని బయటికి లాగేశాయి? వీటిని మీరు గుర్తిస్తే రేపు ఇంకా బెటర్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు పనిచేస్తుంది? మనం ఆటో పైలట్ మోడ్లో ఉన్నప్పుడు ఈ నోటిఫికేషన్స్ ఒక ప్యాటర్న్ ఇంటరప్ట్ లాగా పనిచేస్తాయి. మీ మైండ్ వేరే లోకంలో ఉన్నప్పుడు సడన్గా ఈ ప్రశ్న ఎదురైతే అది మీ మనసుకి ఒక వేకప్ కాల్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల మీ ఐడెంటిటీ మారడానికి కావాల్సిన డిజోనెన్స్, ఒక అసహ్యం మీ లోపల మొదలై మీ జీవితాన్ని మళ్ళీ మీ డైరెక్షన్లోకి, అంటే మీ గోల్ వైపు తీసుకెళ్తుంది. సో ఇలా మనం వీడియోలో చివరికి వచ్చేసాం. ఒక్కసారి ఈ వీడియోలో చెప్పుకున్న పాయింట్స్ అన్నిటిని ఫాస్ట్గా కంక్లూడ్ చేసేద్దాం. ముందుగా ద ఐడెంటిటీ గ్యాప్. పనులు మార్చడం కంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడమే అసలైన సక్సెస్. ద హిడెన్ ఎజెండా. మాటలను నమ్మకండి, కేవలం మీ మూమెంట్ని, మీ యాక్షన్స్ని మాత్రమే నమ్మండి. హిప్నోసిస్ ఆఫ్ ఐడెంటిటీ. పాత ఐడెంటిటీని కాపాడుకోవడానికి మనసు ట్రై చేస్తుంది, దాన్ని వదిలేయడానికి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇంటెలిజెన్స్ యాజ్ స్టీరింగ్. తెలివితేటలు అంటే కేవలం మార్కులు కాదు, జీవితాన్ని మీకు కావాల్సిన డైరెక్షన్ వైపు నడిపించే కళ, ఒక ఆర్ట్. ద 1 day ప్రోటోకాల్. మీరు దేన్నైతే భరిస్తారో దాన్ని ఎప్పటికీ మార్చలేరు, దేన్నైతే అసహ్యించుకుంటారో దాని నుండి మాత్రమే మీరు బయటపడగలరు. లైఫ్ యాజ్ అ వీడియో గేమ్. జీవితాన్ని ఒక గేమ్లా చూస్తే ప్రతి ఫెయిల్యూర్ తర్వాత ఒక కొత్త స్ట్రాటజీతో మళ్ళీ మీరు రీస్పాన్ అవ్వచ్చు అని తెలుసుకుంటారు. సో లైఫ్లో ఇదే పాయింట్ని మీరు ఫాలో అవ్వండి. అలాగే ఇంటరప్టింగ్ ఆటో పైలట్. మన మైండ్ షిఫ్ట్ అవ్వకుండా ఒక ఫోకస్ మోడ్లో ఉండాలి అంటే మీరు తప్పకుండా ఈ నోటిఫికేషన్స్ని మీ ఫోన్లో పెట్టుకోండి. నెక్స్ట్ జరగబోయే బేవత్సం మీరే చూడండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? లైఫ్ చేంజింగ్ అని అనిపిస్తే నాకు తప్పకుండా ఆ మాటని కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.